మీకు మీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా చేసి చూపిస్తామని మరొకసారి నీకు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. కేజీల లెక్కన మీరు మిల్లర్లకి ధాన్యం ఇవ్వండి అని, కానీ మిల్లర్ దగ్గరికి మేము వెళ్ళిన తర్వాత సెలవు తీసుకుంటున్నారు. కేశవ్ చౌదరి అనే సమస్య రైతులందరూ అడుగుతున్నారు సార్. పోతే కళ్యాణ్ కూడా ఇప్పుడు లేవు. కళ్యాణ్ కూడా మంత్రివర్యుని మన పౌరసరఫరాల శాఖ మంత్రి గారిని కోరుతున్నాం సార్. అది త్వరితగతిన ఇప్పించాలి. ఈ సీజన్ లో మాకు రైతులకి పేమెంట్ చేస్తారు కాబట్టి కేంద్రంగానే రైతు అయిపోవాలి. అదొక్కటి పరిచయం చేయండి సార్. నమస్కారం. రైతు లారీలో లోడ్ చేసుకొచ్చిన తర్వాత బ్యాంక్ గ్యారెంటీ లేకుండా మిల్లుకి కానీ దోలినామంటే ఆడ మిల్లు దగ్గర పెద్దగా ఆనం రామనాయుడు గారు చెప్పినట్టు 4 రోజులు 3 రోజులు 2 రోజులు ఆలోచనతో రైతుకి ఏ విధంగా రిలీఫ్ కావాలనే విషయంలో చాలా చక్కగా మిల్లర్లకి ధాన్యం ఇవ్వండి అని, కానీ మిల్లర్ దగ్గరికి మేము వెళ్ళిన తర్వాత కానీ క్రింది స్థాయిలో ఆచరణలోకి వచ్చేసరికి ఏ ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో మేము రైతుగా మేము లాభం పొందలేదు. జరగడం లేదు. ఆ తేమ శాతంలో సడలించి కిలో తీసుకున్న పర్వాలేదు. కౌలు చేస్తున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే కౌలు చేయడం వల్ల ఇప్పుడు రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మేము 5,13,00,000 గోతాలు సేకరించాం ఈ ఖరీఫ్ మాసానికి. ఇది మొట్టమొదటి సీజన్ కాబట్టి ఒక ఆలోచనతోటి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నెల్లూరు జిల్లాకి ఇప్పుడే నేను జాయింట్ కలెక్టర్ గారిని అడిగాను. 30 లక్షల గోతాలు కావాలని చెప్పారు. అందులో ఈ సంఘం రైతు సహాయ కేంద్రానికి 15,000 కావాలన్నారు. నేను మంత్రి గారి సమక్షంలో, పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో నీకు మాటిస్తున్నాను. మీ అందరికీ కొత్త గోతాలు సరఫరా చేసేటట్టు ఎక్కడ లోటు లేకుండా ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఒక రైతు గోతాల గురించి, లేబర్ గురించి, ట్రాన్స్పోర్ట్ బకాయిలు బాకీ ఉన్నాయని చెప్పారు. అది ఎంత అని కనుక్కున్నా నేను. 1,40,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయని జేసీ గారు ఇప్పుడే నిర్ధారించారు. ఆ డబ్బంతా కూడా మండే అంటే సోమవారం సాయంత్రానికల్లా మీ ఖాతాల్లో 1,40,00,000 ఖచ్చితంగా పడిపోయేటట్టు తప్పకుండా చర్యలు తీసుకున్నాం. రైతులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకున్న ఆందోళన, ప్రభుత్వం నుంచి ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమానికి 100% వాళ్ళు వారధులుగా మిగలాలి. అంతేగాని సొంత వ్యవస్థ నడిపించుకుంటున్నట్టు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. నేను జేసీ గారికి మరొకసారి చెప్తున్నాను, జిల్లా యంత్రాంగానికి ఎక్కడ ఏ మిల్లరైనా పొరపాటు చేసి రైతులు ఇబ్బంది పెడితే మాత్రం కఠినంగా వాళ్ళపైన కేసులు వేసేటట్టు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఖరీఫ్ మాసానికల్లా ప్రతి మిల్లర్ దగ్గర ఉండే మెషీను, మన రైతు సహాయ కేంద్రాల్లో ఉండే మెషీను, ఒకే కంపెనీ, ఒకే బ్రాండ్, దాన్ని చెక్ చేసే బాధ్యత కూడా పౌర సరఫరాల శాఖలో ఉన్న లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఎక్కడ కూడా పొరపాటు చేసే విధంగా చేస్తాం. ఈ లోపు వెసులుబాటు మీ జిల్లాకి ఇప్పుడే నేను జేసీ గారికి చెప్పాను. ఈ లోపు మీ అందరికీ వెసులుబాటు ఏంటంటే రైతు సహాయ కేంద్రాల్లో వచ్చే చీటీనే మిల్లర్ స్వీకరించాలి పిల్లలకి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను చూసిన పరిస్థితుల్ని అవగాహన తెచ్చుకున్న తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మనం కల్లాల దగ్గరే మనం ధాన్యం కొనుగోలు చేసే విధంగా అక్కడ సిమెంట్ తోటి మనం చక్కగా ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసుకునేటట్టు, ఎక్కడైతే మనకి కొంతవరకు గ్రామానికి చెందిన, పంచాయతీ చెందిన భూములు ఉన్నాయో, ఆలయాల దగ్గర భూములు ఉన్నాయో, వాటన్నింటినీ కూడా కొంతవరకు రైతులకు ఉపయోగపడే విధంగా ఆ ప్రాంతం శుభ్రత కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసేటట్టు ఒక కార్యక్రమం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతులుగా కల్పిస్తాం. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి జిల్లాలో కూడా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున ట్రాక్టర్లకే మీకు డ్రైవర్లు ఏర్పాటు చేశారు. ఆ పరిస్థితి కొంచెం కొత్త టెక్నాలజీని వాడుకుని వీలైతే ప్రతి మండలంలో కూడా మనం ఒక డ్రైవర్ ఏర్పాటు చేయడానికి ఒక ఆలోచనతోటి, అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, చిన్న రైతులు, యువత వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఒక అవకాశం కల్పిద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా ఆ పథకం కూడా రాబోయే రోజుల్లో తీసుకొచ్చి మీకు డ్రైవర్లు అందుబాటులో చేసే విధంగా మేము మార్పు తీసుకొస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇస్తే, ఆ రోజు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో రైతులు, వాళ్ళ కుటుంబానికి 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రతి జిల్లాలో కూడా పర్యటించి అందరికీ అందించాం. మేమే ఆశ్చర్యపోయాం. 600, 300 ఉంటుంది అనుకున్న లెక్క తీరా వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఆర్టీఏ ద్వారా సేకరిస్తే
దాదాపు 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జనసేన పార్టీ నుంచి సుమారు 1,871 మంది ఆ రైతులకి వాళ్ళ కుటుంబాలకి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆ రోజు ఆ కార్యక్రమం చేశాం. ఈ సందర్భంగా తెలుపుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా